శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. తిరుమలలో సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసే దిశగా పక్కా ప్రణాళికలు రూపొందించి నిర్దేశిత సమయంలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అన్ని విభాగాల అధికారులను ఆదేశించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై తిరుమలలోని అన్నమయ్య భవన్లో గురువారం అదనపు ఈవో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టబోయే ఏర్పాట్లపై విభాగాల వారీగా సమీక్షించి పలు సూచనలు చేశారు. అదేవిధంగా ఈ నెల శ్రీవారి ఆలయంలో జరగబోవు కోయిల ఆళ్వార్ తిరుమంజనం, అలాగే ఆనివారి ఆస్థానం కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రన్ చేయాలి, అడిషనల్గా మ్యాన్ పవర్ తీసుకోవాలి. ఎర్లీ రోల్ అవుట్ చేస్తే అట్లీస్ట్ మన హర్డల్స్ ఉంటే, హికప్స్ ఉంటే అవి సాల్వ్ చేయడానికి 20 days గ్యాప్ పెట్టుకోవాలి. అందుకని ఎర్లీ ప్లానింగ్ చేద్దాం అన్నట్టు మమ్మల్ని ఈరోజు మంచి టైమే కదా, మంచి టైం అని చెప్పి నేను కూడా కొత్త నేను జాయిన్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా 50 daysకి వచ్చింది, 45 to 50 daysకి. కొన్నిసార్లు కొత్తగా సమస్యలు ఎక్కువ తెలిస్తే ఎక్కువ ఊహించుకుంటారు, ఎక్కువ వర్క్ చేసి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. దానివల్ల ఇష్యూస్ కూడా చాలాసార్లు కాంప్లికేట్ అవుతాయి. నేను ఎక్కువ ఆలోచిస్తాను కాన్సిక్వెన్సెస్ గురించి, రిపర్కషన్స్ గురించి. బట్ అలా కాకుండా ఈసారి శశి కొత్త కొన్ని చెప్పాను, ఈసారి డాక్యుమెంటేషన్ ప్రాపర్గా చేసి రిలీజ్ చేయాలి, స్టాండర్డైజేషన్ చేసి వాళ్ళు ఏం చేయాలి అలా ఆటోమేటిక్గా మీటింగ్ ఉన్నా లేకపోతే పీపుల్ని హైర్ చేసుకోవాలి, ప్రొవిజన్స్ కొనుక్కోవాలి, ఇట్లా ఉంటాయి స్టెప్ బై స్టెప్ ఉంటాయి. వెజల్స్ అన్నీ తెలిసిన కూర్చోబెట్టి అడిగితే అన్నీ చెప్పలేదు. We are all human beings, but when we start, గుర్తుకొస్తూ ఉంటాయి, ఒకటి ఇంకో దానికి లీడ్ చేస్తుంది, స్ట్రైక్ చేస్తుంది. సో వారం రోజులు రోజు మాట్లాడా, అది వదిలేసాం, అయిపోయిందా. సో అలా ఉంటుంది సిస్టమ్. ఎప్పుడు ప్రాపర్గా దాన్ని మనం ఎంత ఎవ్రీబడి హ్యాస్ టు బి ఇన్వాల్వ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఇంటర్నల్ కూడా మీటింగ్ పెట్టండి, పడుతుంది, అది కూడా చూసుకోవాలి. సెప్టెంబర్ వస్తుందా? సో వి హావ్ టు మేనేజ్, ఇట్స్ లైక్ ఛాలెంజ్. మనం రెండు వైపులు మేనేజ్ చేయాలి. ఫుడ్ కూడా వాళ్ళకి పెద్ద ప్రాబ్లం. ఇటు పక్క డిస్టర్బ్ చేయకూడదు. రెగ్యులర్ సెటప్ని, ఎడిషనల్ సెటప్ని పెట్టుకోవాలి. లాస్ట్ ఇయర్ హోల్డింగ్ పాయింట్స్ కూడా పెట్టాం. ఆ లోపల ఈ శాటిలైట్ కిచెన్ పెట్టగలరా శాస్త్రి గారు? లేదు. ఆ సెటప్ ఈజ్ నౌ స్టెబిలైజ్డ్, బాగుంది, రీచ్ అవుతుంది, కరెక్ట్ టైంకి రీచ్ అవుతుంది. కొత్తగా మనము హోల్డింగ్ పాయింట్స్ పెట్టాం. తీసుకున్నాం, వాళ్ళు ఎగ్జాక్ట్గా నెంబర్ వస్తుంది కదా, ఎగ్జాక్ట్ నెంబర్ ఎంత వచ్చింది తీసుకున్నారు. ఎంతమంది ఉన్నారు ఆ పర్టికులర్ టైంలో, బయట ఎంతమంది ఉన్నారు, లోపల ఎంతమంది ఉన్నారు, ఎగ్జాక్ట్ నంబర్ తెలిస్తే మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఫర్దర్గా నెక్స్ట్ ఇయర్ వస్తారు. వాట్ ఈస్ ద బెనిఫిట్ అవుట్ ఆఫ్ దట్? అవసరం లేదు, ప్రచారం అవసరం లేదు. ఎగ్జాక్ట్గా మన కెపాసిటీ 1.8, 1.8 సౌత్, వెస్ట్, నార్త్, 4 కార్నర్స్లో ఎంతమంది చేస్తాం అంతే కదా. 40 minutes అంటే 5,000 మంది.